హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో రాయలసీమ స్టైల్లో పల్లీ చట్నీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పల్లీ చట్నీ అన్నంతో అయినా రాగి ముద్దతో అయినా సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేస్తే ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోతుంది. లేట్ చేయకుండా ఆంధ్ర స్టైల్ పల్లీ చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి 1 కప్పు వరకు పల్లీలని యాడ్ చేయండి. ఈ పల్లీలని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే సరిగ్గా వేగవు, ఇంకా లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కారంకి సరిపోయే ఎండుమిరపకాయలని యాడ్ చేయండి. ఇంకా 1 స్పూన్ దాకా ఆయిల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 నుంచి 5 పొడుగ్గా కట్ చేసిన టొమాటోల్ని యాడ్ చేయండి. తర్వాత అందులోకి 1 ఉల్లిపాయలను కూడా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేయండి. తర్వాత అందులోకి 1 స్పూన్ దాకా ఆయిల్, ఇంకా 1 స్పూన్ దాకా సాల్ట్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాయి. ఈ ఉల్లిపాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోల్ని ఒక్కసారి బాగా కలుపుకొని అందులోకి మనం పొడుగ్గా కట్ చేసిన 5 నుంచి 6 బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేశాక కలపకుండా మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీ చట్నీకి బెండకాయ ముక్కలు సూపర్గా ఉంటుందండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, బెండకాయలు అనేవి బాగా మగ్గాయి. ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి ఈ టొమాటోల్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులోకి మనం ఫ్రై చేసుకున్న పల్లీలని యాడ్ చేయండి. ఇంకా ఎండుమిరపకాయలను కూడా వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఈ పల్లీలను కూడా రోకల్లో వేసుకొని దంచుకోవచ్చండి. నా దగ్గర చిన్న రోకలి ఉంది కాబట్టి నేను ఈ పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రోకల్లోకి మనం ఫ్రై చేసుకున్న టొమాటోలను వేసి బాగా దంచుకోవాలి. తర్వాత అందులోకి ఒక 6 నుంచి 8 వరకు వెల్లుల్లి కూడా యాడ్ చేసి దంచుకోండి. ఇప్పుడు అందులోకి ఒక చిన్న సైజు చింతపండును కూడా యాడ్ చేసి దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడిని కూడా యాడ్ చేయండి. ఇలా పల్లీ పొడిని కూడా యాడ్ చేసి ఈ టొమాటోలకి బాగా పట్టేటట్టు దంచుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ని కూడా వేసి బాగా దంచుకోండి. తర్వాత అందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని, ఇంకా ఉల్లిపాయల్ని, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసి బాగా దంచుకోవాలి. ఈ చట్నీని మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా దంచుకోవాలి. ఇలా పలుకులుగా దంచుకోవడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. చూడండి, మన పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, ఇంకా రాగి ముద్దలోకైనా కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ చట్నీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.